మన ఇతిహాసం రామాయణం. ఇప్పుడు మనం రామాయణాన్ని గురించి తెలుసుకుందాం. అసలు రామాయణాన్ని చదవడం వలన ఏమైనా లాభాలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? మనం రామాయణం చదవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందుకే మనం రామాయణాన్ని చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు రామాయణం చదవటం వల్ల లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం చెప్పుకునేటటువంటి రామాయణము వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం. అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణం. మనుషుల యొక్క జీవితాలను సంస్కరించేటటువంటి ఒక గొప్ప కావ్యమే ఈ యొక్క రామాయణం. అందుకే మనము రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. ఈ యొక్క మనుషుల యొక్క జీవితాల్లో మానవ యొక్క హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోయినటువంటి ఒక కథ ఈ యొక్క రామాయణం. అమ్మా నాన్నల అనురాగము, తల్లిదండ్రుల యొక్క అనురాగము పిల్లలపైన ఎలా ఉండాలి, పుత్రుల యొక్క అభిమానము తల్లిదండ్రులపైన ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధము, అన్నదమ్ముల మధ్య బాంధవ్యాలు ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి, గురువులపైన శిష్యులకి ఎలాంటి భక్తి ప్రవర్తులు ఉండాలి, అలాగే శిష్యానురక్తి, శిష్యులపైన గురువులకి ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉండాలి, స్నేహితుల మధ్య ఎలాంటి బంధాలు ఉండాలి, ధర్మమును ఆచరించటం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, వినయంతో వదగడం, ఎంత ఎదిగినా కూడా వినయంతో ఉన్నట్లయితే, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉన్నట్లయితే ఎంతో మనకి మేలు జరుగుతుంది అనే విషయం చెప్పడము, వివేకంతో ఎదగటం, అంటే వివేకంతో కూడా ఇక్కడ ఎదగటం ఉండాలి. అలాగే జీవకారుణ్య భావన, అంటే మూగజీవుల పట్ల మనము ఏ విధంగా ప్రవర్తించాలి, వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, వాటిని ముందు తరాల వారికి ఏ విధంగా మనం వాటిని అందించాలి, ప్రకృతి లాలన, మనకి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అంటే పంచభూతాలను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి, వాటిని వాతావరణ కాలుష్యం కాకుండా ఎలా వాటిని కాపాడుకోవాలి మొదలైనటువంటి విషయాల గురించి తెలియచేయటము. ఇలా జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినో కూడా ఈ యొక్క రామాయణం మనకి తెలియచేస్తుంది. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఈ యొక్క రామాయణాన్ని మనం ఒకసారి చదివామంటే మన జీవితాన్ని మనం చదివిన వాళ్ళం అవుతాము, అలాగే మన జీవితాన్ని మనం సంస్కరించుకోగలిగిన వాళ్ళం కూడా అవుతాము అనేసి చెప్తుందన్నమాట. అందుకే మనము రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని చదవడం అంటే జీవితం చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు. అంటే మనం ఒకసారి చదివేసి అంతా అయిపోయింది అనేసి మనం దేవుడి గుడిలో పెట్టుకునేటటువంటి గ్రంథం కాదు. ఇది ఆచరణ ప్రధాన గ్రంథము. రామాయణాన్ని చదివి దానిలో ఉన్నటువంటి విషయాలను మనము ఆచరించాలి. అప్పుడే దానికి సార్థకత మనము చేకూర్చిన వాళ్ళము అవుతాము. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే, ఉత్తమమైనటువంటి ధర్మాలను ఎవరు ఆచరించినా కూడా మనిషిగా ఎలా ఎదగగలుగుతాడో నేర్పుతుంది. ఉత్తమ ధర్మాలను ఆచరించటం వలన ఒక మనీషిగా, అందరము మనుషులే కానీ మనీషిగా అంటే ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైనటువంటి సంస్కారవంతమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు అనమాట. అలా ఎలా తయారవుతారంటే ఈ రామాయణం చదవటం వలన ఈ యొక్క మనీషిగా ఎలా ఎదుగుతాడో కూడా ఈ యొక్క రామాయణం చదవడం వలన మనం తెలుసుకోవచ్చు. చిన్న చిన్న పాత్రల ద్వారా, అంటే చిన్న చిన్న కథల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. మన జీవితానికి సరిపడేటటువంటి ఎంతో సందేశాన్ని మనకి ఈ యొక్క రామాయణం అందిస్తుంది చిన్న కథల ద్వారా. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రామును వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నభవిష్యతి, మనిషి ఉన్నంతకాలము రామాయణము ఉంటుంది. ఇక్కడ మారీచుడు అంటే రామాయణంలో ఒక రాక్షసుని నోటి వెంట కూడా ఈ యొక్క వాల్మీకి మహర్షి ఏమని పలికించాడట? రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని కూడా ఈ యొక్క మారీచుని నోటి వెంట పలికించాడు ఈ యొక్క వాల్మీకి మహర్షి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే,
రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యము నవ్వుతో నా భవిష్యతి అంటే పూర్వమందు లేదు, ముందు కాలములో రాబోదు, మనిషి ఉన్నంత వరకు రామాయణము ఉంటుంది. అంటే ఈ ఇంతకు ముందు ఇలాంటి రామాయణం కానీ రాముడు కానీ లేరు. ఇక తర్వాత కూడా రామాయణం వంటి మహాకావ్యం కానీ రాముడు లాంటి మనిషి కానీ రాబోడు అనేసి దీని యొక్క అర్థం అన్నమాట. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. మన యొక్క ప్రపంచ సాహిత్యంలో ఏదైనా ఆది కావ్యం ఉంది అంటే అది రామాయణం మాత్రమే. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఈ యొక్క రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. ఈ యొక్క వాల్మీకి మహర్షి ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించటం వలన అతనికి కూడా ఆది కవి అనేటువంటి పేరు రావడం జరిగింది. ఈ యొక్క రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. అవేమిటి అంటే మొదటిది రామాయణము, రెండవది పౌలస్త్యవధ, మూడవది సీతాయాచరిత మహత్ అనేటువంటి 3 పేర్లు దీనికి ఉన్నాయి రామాయణానికి. ఇది 6 కాండలుగా 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన అన్నమాట. ఈ యొక్క రామాయణంలో 6 భాగాలు ఉంటాయి. అంటే 6 కాండలు అంటే 6 భాగాలు ఉంటాయి. అలాగే 24,000 శ్లోకాలతో ఈ యొక్క రామాయణం రాయబడింది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. అంటే వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన తదుపరి ఇంకా చాలామంది కవులు చాలా రామాయణాలను రాయడం జరిగిందనమాట. వాటిలో కొన్ని ఏమిటి అంటే రంగనాథ రామాయణము, అలాగే మొల్ల రామాయణము, ఇంకా అనేక మంది కవులు అనేక రకమైనటువంటి రామాయణాలను కూడా రాయడం జరిగిందనమాట. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. ఈ యొక్క భారతదేశంలోనే ఈ రామాయణ కథ మనకు కనిపించదు. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో కూడా ఈ యొక్క రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన తదుపరి అనేక మంది అనేక రకాలుగా మళ్ళీ ఈ రామాయణాన్ని రాయడం జరిగింది. అయితే వారి యొక్క రామాయణమే బాగుంటుంది అనేక విధంగా అనేక జోడింపులు అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం కంటే కూడా గొప్పగా ఇంకా అనేకమైనటువంటి జోడింపులు చేసి దానికి ఇంకా ఎక్స్టెన్షన్స్ చేసి రాయడం కూడా జరిగిందట. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. అంటే వాల్మీకి రామాయణం కంటే కూడా అదే నిజమేమో అనే విధంగా ప్రజలు భావించే విధంగా కూడా ఈ యొక్క రామాయణాన్ని రాయటం జరిగింది అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా వాల్మీకి రామాయణాన్ని నేను సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాము అనేటువంటి ఉద్దేశంతో నేను దీనిని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా నేను చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యముగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసింది ఈ యొక్క రామాయణం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి రామాయణము సమున్నత సమాజాన్ని నిర్మించడం కోసము, అంటే ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించటమే లక్ష్యంగా, అలాగే ఈ యొక్క రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిదాయకంగా కూడా ఉండే విధంగా ఈ రామాయణాన్ని రాయటం జరిగిందనమాట. సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా రాయడము జరిగింది.